ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విష్ యూ హ్యాపీ బర్త్డే తారక్ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడో 2022లో ఎన్టీఆర్ నీళ్ళు ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు, కానీ ఈ సినిమా రిలీజ్ అవడానికి 5 years పడుతుంది. 2027 June 11th వెళ్ళిపోయింది. బట్ అప్పుడు కూడా ఇన్ టైంలో వస్తుందనేది చెప్పలేం, ఎందుకంటే 2 parts కలిపి దురంధర్ స్టైల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 6 months గ్యాప్లో ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతాయంట. 2025 Febలో దీని ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని షూటింగ్ డిలేస్ అయ్యాయి. మేజర్లీ War 2 ఎఫెక్ట్ వల్ల గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ మీద మళ్ళీ రీవర్క్ చేయించడం వల్ల సినిమా అనుకున్న డేట్కి సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే జరుగుతుంది. జస్ట్ ఇదంతా ఇన్ఫో కోసం చెప్పా అంతే. సరే, ఇంకా డైరెక్ట్ ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్, అదే డ్రాగన్ 4 minutes గురించి చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే, ఈ సినిమా మీద నాకు ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి తప్ప ఈగర్లీ ఎక్సైటెడ్ జోన్లో అయితే లేను. ఈ డిలేస్ వాటి వల్ల ఇంట్రెస్ట్ మెల్లిగా తగ్గిపోయింది. కానీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత కొంచెం మీటర్ పెరిగింది. కొంచెం అని ఎందుకన్నా అంటే, నాకు ఈ గ్లిమ్స్ డీసెంట్గా అనిపించింది అంతే. ఎందుకో చెప్తా. ఓల్డ్ బిల్డింగ్లో క్యారెక్టర్స్లో ప్రశాంత్ నీల్ గారు ఇంట్రడ్యూస్ చేసే సెటప్ ఎవ్వరూ చేయలేరు. చూస్తున్నంతసేపు ఆ ప్రపంచంలో లీనమైపోయి ఉంటాం. ఆయన ఏ మూవీ ఎత్తుకున్నా ఆడియన్స్ సినిమాల వైపులో చేయడంలో మాస్టర్ చేశారు. సేమ్ ఈ డ్రాగన్ గ్లిమ్స్ కూడా నాకు అదే ఫీల్ ఇచ్చింది. 60s టైంలో ఒక సబ్స్టెన్స్ని తయారు చేసే మొక్క గురించి, 2 ట్రేడింగ్ కంపెనీస్ ఎలా రైవలరీగా మారారు, అందులో ఉండే క్యారెక్టర్స్, దాని బ్యాక్ స్టోరీ, ఇదంతా సూపర్గా చూపించారు. చాలా బాగా నచ్చింది నాకు. డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో ఇంట్రెస్టింగ్ ప్లాట్ రివీల్ చేశారు. అందులోనూ పీరియాడిక్ సెటప్ ఏమో భలే ఉందలే. నీల్ గారి స్టోరీ టెల్లింగ్లో థర్డ్ పర్స్పెక్టివ్ నుంచి ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది ఆనవైతే ఏమో. లాస్ట్ టైము సలార్ గ్లిమ్స్కి కూడా టీను ఆనంద్ నుంచి డైనోసర్ని ఎలివేట్ చేశారు. ఇప్పుడు రుక్మిణి వాసంత్ని పెట్టి బైబిల్లో ఉండే ఫస్ట్ చాప్టర్ని రిఫరెన్స్గా తీసుకొని, జెనసిస్, తెలుగులో ఆదికాండం అంటారు. దేవుడు 6 రోజుల్లో నేచర్ని, గెలాక్సీని క్రియేట్ చేసి 7th డే విశ్రమించాక డెవిల్ పుట్టాడని తారక్కన్నకి ఎలివేషన్ ఇచ్చారు. ఇక్కడ వరకు విపరీతంగా నచ్చింది. సలారు ప్లస్ KGF స్టైల్లోనే ఈ డ్రాగన్ వరల్డ్ని చూపించినా కూడా ఏంట్రా ఇదే రొటీన్ ఫార్ములా అనే మూడు రాలే. ఎందుకంటే నీల్ మామ మేకింగ్ ఇలానే ఉంటుందని నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకున్నా. అదే బొగ్గు మనుషులు, అదే మాసిపోయిన బిల్డింగ్లు, స్నానం చేయని జనాలు, కాంట్రాస్ట్ ఎక్కువ ఉండే కలర్ గ్రేడింగ్, ఓకే పక్క ఇదే ఉంటుందని ప్రిపేర్ అయిపోయాయి కాబట్టి పెద్ద నొప్పి అనిపించలే. అల్టిమేట్గా బాగుంటే చాలు అనుకున్నా అంతే. కానీ ఎప్పుడైతే తారక్కన్ ఎంట్రీ వచ్చిందో నాకు అస్సలు ఎక్కలేదు. గ్యారంటీ నన్ను దొబ్బులు పెట్టుకుంటారని తెలుసు, కానీ చెప్పక తప్పడం లేదు. అసలు ఆ లీన్ బాడీలో ఆయన్ని చూడలేకపోయాను. బీస్ట్ బాడీ బాగుంది, కానీ ఆ ఫేస్లో చామ్ అనేది మొత్తం ఫేడ్అవుట్ అయిపోయింది. రుక్మిణి ఇచ్చిన ఎలివేషన్కి ఏ మాత్రం కటౌట్ సరిపోలే. నిజంగా అంత లీన్ చేయాల్సిన అవసరం ఏముందా అనిపించింది. దేవరాలో ఎంత బాగుంటారు. సేమ్ అదే బాడీని మెయింటైన్ చేసి బియర్డ్ పెంచితే సరిపోయేది కదా. అండ్ కొన్ని షార్ట్స్లో కూడా ఆ బాడీ లుక్ ఒక్కోసారి ఒక్కోలా కనిపించింది. ఇదే బాధ పెట్టిందంటే ఎక్స్ట్రాగా డైలాగ్ డెలివరీ. సేమ్ అరవింద సమేత, కింగ్డమ్ వాయిస్ ఓవర్, దేవరా, మొన్న వచ్చిన War 2లో ఎలా అయితే కొన్ని పర్టికులర్ సీన్స్కి గొంతు బేగబెట్టి చెప్తారో ఆయన, సేమ్ అలానే అనిపించింది నాకు. అలా చెప్పమని డైరెక్టర్స్ చెప్తారా లేక ఆయనంతటా ఆయనే చెప్పుకుంటారా అనేది అర్థం కావట్లే. మీరు చూడండి, ఆయన ప్రతి సినిమాకి ఇదే రిపీట్ అవుతుంది. లిటరల్లీ ఇరిటేషన్ వస్తుంది ఆయన చెప్పే కొన్ని డైలాగ్స్కి. అండ్ తారక్ అన్నని ఎంత లీన్గా చూపెడితే ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. ఈ గ్లిమ్స్ వరకు తారక్ అన్న ప్రెజెన్స్కి నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇది ఓన్లీ నా ఒపీనియన్ అంతే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా లోగర్ నేమ్ గురించి మాట్లాడుకుంటే, ఇది జర్మనీకి సంబంధించిన సెమీ ఆటోమేటిక్ పిస్టల్ పేరంట. దీన్ని 1988లో జార్జ్ లోగర్ అనే అతను డిజైన్ చేశారని గూగుల్ సెల్ చెప్పింది. అదే పేరు ఎన్టీఆర్ గారికి ఇందులో పెట్టారు. బట్ ఆ నేమ్ వెనక సినిమాలో వేరే స్టోరీ ఉంటుందనుకోండి. కానీ సినిమా టైటిల్ మాత్రం డ్రాగన్ అని ఉంది. ఇంతకీ ఆ డ్రాగన్ ఎవరనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ. మోస్ట్లీ అది కూడా తారక్ అన్న అవ్వచ్చు, ఎందుకంటే ఇది డబల్ రోల్ అనే ఒక బస్ జరుగుతుంది. దట్టు 2022లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కి ఈ లోగర్ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి కూడా ఒక అసాసిన్ చీఫ్ కావాలి కాబట్టి అది డ్రాగన్ అని నేను అనుకుంటున్నా. ఇది ట్విన్ బ్రదర్స్ మధ్య రైవలరీ అయితే మ్యాడ్ ఉంటుంది. బట్ ఈ గ్లిమ్స్లో ఓన్లీ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో ఉండే క్యారెక్టర్స్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారంతే. ఇంకా గోల్డెన్ ట్రేడింగ్ క్యారెక్టర్స్ గురించి ఏం రివీల్ చేయలేదు. అసలు ఆ మెయిన్ డ్రాగన్ ఎవరో కూడా రివీల్ చేయాలా. మరి వాళ్ళు ఎంతమంది ఉంటారో, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అసలు చూడాలి. నీల్ మామ ఎలా చెక్కారు ఈ స్టోరీ వరకు మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను. తారక్ ప్రెజెన్స్ మాత్రం పడుకోబెట్టేసింది. బట్ వన్స్ సినిమాలకు వెళ్ళిన తర్వాత మనకి క్యారెక్టర్ తప్ప ఇవేం పెద్ద రిజిస్టర్ అవ్వలే. గ్లిమ్స్లు, టేజర్లు, ట్రైలర్లు అంటే ఆబ్వియస్గా ఇలాంటివి నోటీస్ చేయక తప్పదు. ఫైనల్గా గ్లిమ్స్ అంతట్లో ఒక్క షాట్ మాత్రం చాలా ఇంటెన్స్గా అనిపించింది. అదే నైట్ ఫైట్లో క్లోజప్ షాట్ చూపించారు కదా తారక్ అన్నది. ఆ ఎక్స్ప్రెషన్ అండ్ ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో సాలిడ్గా కనిపించింది. ఇంక ఈ యాక్షన్ షాట్స్ కానీ క్వాలిటీ కానీ చూస్తుంటే డబ్బు బాగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డ్రాగన్ Day 1 తెలుగు స్టేట్స్ బద్దలైపోద్ది, సీరియడ్ డెరిపెక్కుతుంది, నోట్ ఇట్. ఇది డ్రాగన్ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఇంప్రెషన్. మరి మీకేమనిపించిందో 100% జెన్యూన్ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.